మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మనిషి లోపల కొండంత బాధను పెట్టుకొని పైకి మాత్రం చాలా నవ్వుతూ నటిస్తూ ఉంటారు. ఆ మనిషి బాధపడుతున్నాడు అని కనీసం పక్కన వాళ్ళు కూడా గుర్తించలేరు, అంత బాగా నటించగలరు బయటికి. మరి లోపల అంత కొండంత బాధ లేకుండా లోపల నుంచి నిజంగా హ్యాపీగా ఎప్పుడు ఉండగలరు? ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ టెండేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నాను. సో లోపల నుంచి హ్యాపీగా ఉండడం ఎలా? ఆ లోపల అంత బాధను దాచిపెట్టుకొని నవ్వుతూ నటిస్తూ ఎప్పుడు జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా లేకుండా నిజంగా లోపల నుంచి హ్యాపీగా మనం ఎలా ఉండగలం? చాలా ఇంపార్టెంట్ ఇది. బాధతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. సో అందుకని అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఇలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. ఈ క్షణం ఇలా వెళ్ళిపోయిందంటే ఈ క్షణం, వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వస్తూనే ఉంటుంది. మనమేదో నిన్న రేపు అలా అని బ్రతుకుతుంటాం. నేనంటుంది ఈ క్షణం వచ్చే లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయని వాడు బాధలో బ్రతుకుతూ ఉంటాడు. ఇంకో రూపంలో అయినా బాధే అది. నాకు ఎల్లుండి గనక అది వచ్చేస్తే కంపెనీలో జాబు, అప్పుడు సంతోషంగా ఉంటా అనిపిస్తుంది. నేనంట ఇప్పుడు మరి ఈ లైఫ్, ఈ 2 days లైఫ్, ఈ క్షణం కూడా సంతోషంగా ఉండు. అది వచ్చిందా రాందా సెకండరీ. ఏం చేయగలవు దానికోసం? యూ కెన్ ఓన్లీ వర్క్ కదా. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, ఏం చేయగలం? ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది అంటే పాపం వీడు 4 times అనుకున్నాడు కాబట్టి వీడికి ఇద్దామని అనుకోరుగా. ఎల్లుండి ఇంటర్వ్యూ అంటే జాబ్ చదువుకోవాలి, ఇంటర్వ్యూస్కి క్వశ్చన్స్ చూసుకోవాలి, ఏమైనా అవసరం అంటే మెటీరియల్ చూసుకోవాలి, అంతే. సో దట్స్ హౌ లైఫ్ని ఈ క్షణం బ్రతకడం వచ్చిన వాడు బాధపడ్డు. ఇది ఫండమెంటల్. నేను ఆన్సర్ చెప్పేశాను. సో దట్ వీళ్ళు ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అందుకని చెప్తున్నా. ఫస్ట్ ఆన్సర్ చెప్పేశాను. ఈ క్షణం బ్రతకడం నేర్చుకోండి. ఈ క్షణమే లైఫ్. రెస్ట్ ఆల్ ఈ స్టోరీ. మనకి నేను ఒక పెన్ తీసి నిన్న ఇచ్చేసిరా అంటే నిన్నకి వెళ్ళలేవు, రేపు ఇచ్చేసే అంటే రేపటికి వెళ్ళలేం. ఉన్నది ఈ క్షణమే. ఈ క్షణం మనము బాధపడుతూ నా బాధ అనుకుంటుంటే నీ బాధ ఎవ్వడికి కనిపించదు సరిగదా. నువ్వు బాధపడి ఈ బ్యూటిఫుల్ సిస్టమ్ని విషమయం చేసుకుంటావు. ఇది నా మాటగా తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎవరికి లాభం ఈ సృష్టి మొత్తంలో? ఇన్స్టెడ్ నాకైనా లాభం ఉందా? ఎవరికో పక్కన పెట్టి నాకైనా లాభం ఉందా ఈ బాధపడడం వల్ల? నేను ఎంత కష్టపడి చదివాను సార్, వాడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి వాడు జాబ్ తెచ్చుకున్నాడు సార్ అని బాధ వచ్చింది అనుకో. ఓకే, ఎంతసేపు బాధపడితే తగ్గుతుంది? తగ్గదు. గుండెలు బరువెక్కి అలా సినిమాటిక్గా స్లో మూమెంట్లు ఇస్తూ డార్క్ లైట్లో కూర్చుని ఎందుకు? ఎవరికి దానివల్ల లాభం? ఏదైనా సరే అలా చూసుకోవాలి. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా? లాభం పక్కన పెట్టి యూజ్ ఉందా? అట్లీస్ట్ కనీసం మినిమం దీనివల్ల ఇంత బాధపడితే నాకు ఇంత హాయిగా ఉంటుంది అని లేదు. యూ విల్ గో ఇన్ టు డిప్రెషన్. అండ్ బాధ అనేది స్లిప్పరీ స్లోప్ లాంటిది. ఒక్కసారి జారామంటే పడిపోతాం. డిప్రెషన్స్ వచ్చేవన్నీ కూడా ఆ రోజు అలా జరిగిన సీన్ అని పట్టుకుని ఇంకా జారి లోతుగా పడిపోతారు. ఎంత లోతుగా పడతారంటే ఆ చీకట్లో వెళుతుంటే చూసారా అంతా చీకటే, సో నా లైఫ్ చీకటే అని అనిపిస్తుంది. నువ్వు పడుతున్నావురా, పైకి ఎక్కుతుంటే పైనంతా లైటే. ఈ విషయం అర్థము కాదు. అందుకని బాధని నెవర్ ఎలవ్ ఇట్. ఫస్ట్ దొరికిందంటే ఆపేసేయాలి. అమ్మ బాధపడద్దు. ఎందుకు తెలుసా? దేని గురించైనా బాధపడ్డామా అది పట్టి కిందకి గుంజేస్తుంది. యోగ వాసిష్టంలో చెప్తారు ఈ మాట. నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అని. బాధపడదు. మామూలుగా ఏనుగు బయటకు తీయడమే కష్టం. ఊబిలో పడ్డ ఏనుగుని ఇంపాసిబుల్ టు టేక్ ఇట్ అవుట్. అందుకని నువ్వు బాధపడ్డావా అది తొందరగా బయటకు వచ్చేసేయాలి, లేకపోతే ఇలా గుంజుకెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ ఈజీ. మనం అంటుకుని ఉంటాం దానికి. నేను బురదలో దిగాను, బయటికి వచ్చి కాసేపు ఒక్క కష్టమైనా సరే కొంచెం అత్తడి ఉంటుంది గలీజ్గా ఉంది అనిపిస్తుంది, వెళ్ళి స్నానం చేశారు. లేదు, అక్కడే కూర్చుని ఇంకా బయటకు వచ్చినా వేస్టే, నా ఎలాగో ఇంక అంటుకుంది బురద అని అనుకున్నవాడు ప్రాబ్లం అవుతాడు. సో నేను అంటున్నా బాధ ఉంది,
ఏ బాధ అయినా తీసుకోండి, గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, బాయ్ ఫ్రెండ్ లక్షల్లో నష్టం వచ్చింది, అప్పు వచ్చింది, ఏదో పోనీ బాధపడితే ఏమైనా వచ్చిందా? ఈ బాధ నాకు ఎట్టు బెనిఫిట్ కాలేదే, అదేదో లైఫ్ ముందుకెళ్ళి చూసి ఇంకో 4 బాధలు ఎక్స్ట్రా, ఇలా కూడా బాధపడచ్చా, అలా కూడా బాధపడచ్చా అని తెలుసుకుంటాను అట్లీస్ట్. ఐ విల్ గో అహెడ్. ఇది నిజం. ఇది తెలియక అక్కడ బాధలు ఉండిపోయి నాకు కష్టాలు, మీకేం తెలుసు సార్ నా కష్టాలు అంటారు. తెలుసుకోనే వద్దురా బాబు నీ కష్టాలు, ఎవ్వడికి దాటుకుంటూ పో, ఎవ్వరు తెలుసుకోవాల్సిన పనిలే. నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్లో ఫస్ట్ లైన్లో రాశా, నాకు కనిపించిన ప్రతి వ్యక్తి ఇదే చెప్తాడు, నా కష్టం మీకేం తెలుసు సార్ అంటాడు. ఏదైనా సరే నిజంగా కూడా నువ్వు కష్టం ఎవ్వది నా వల్ల అయితలేదు సార్ అనుకున్న వాడికి అవ్వదు. ఇలా కూడా మాట్లాడుతుంటారు, నేను కాబట్టి ఆ సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చాను, నువ్వైతే ఈ పాటికి పోతున్నాడు. అదెంత నాకు సాడ్ పార్ట్. అలాంటి వాళ్ళని నేను అనలేం కానీ చెప్తున్నా, దట్ వెరీ వెరీ సాడ్ దట్ నాకున్న కష్టం నుంచి నేను ఆలోచిస్తాను. ఆర్ ఉంటాయి కష్టం, ఓకే విల్ క్రాస్ ఇట్. పోనీ క్రాస్ చేయలేకపోయినావు, మహా అయితే మ్యాక్సిమం ఏమైపోతుంది, మ్యాక్సిమం ఇట్లా సంఖ్యలు వేసి ఇట్లా లాక్కెళ్తారా? ఏముండదు, అంత సినిమాటిక్. నిజంగా ఏముండదు, మనం అనుకుంటా యూ ఆల్ క్రియేట్ దట్. ఏమవుతుంది రాసుకోవాలి పెద్దగా, ఓకే ఈ కష్టం ఉండడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీలో నా పరువు పోతుంది సార్ అంటాడు. ఎవరెవరి ఫ్యామిలీ చెప్పుతి లిస్టుది, వాడి ముందు నా పరువు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఉంటే ఎంత. మా షడ్డకుడు నన్ను ఎట్లా చూస్తాడు చూడు, ముందే చూసేవాడిని, వెళ్ళి వాడికి చెప్పే బాస్ ఎంత నవ్వుకోవాలి నవ్వుకో అని చెప్పేసి అయిపోతుంది క్లియర్. నా బాధ ఏంటంటే సార్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది కదా, ఆమె ముందు నేను ఎదిగి చూపించాలి సార్ అన్నాడు ఒక అతను. ఎట్లా ఆమెకు బుద్ధి రావాలి సార్, అందుకని నేను బతిమలాడుతున్నాను, అట్లీస్ట్ ఫ్రెండ్గా ఉండు నాతో అని బతిమలాడుతున్నాట. ఎందుకు అంటే నా పక్కనే ఉండి ఫ్రెండ్గా నేను ఇట్లా సక్సెస్ అయిపోతుంటే చూసి ఆమె బాధపడతాను. నేను ఓకే రిలాక్స్, పోనీ ఆమె అనుకుందే అనుకుందాం, ఈరోజు ఆమె నేను ఏం గెలిచావరా నీ, అసలు నువ్వు గ్రేట్ రా అని అనుకుందాం. ఏమొచ్చింది దానివల్ల? ఏ కిక్ సార్, మజా ఎన్ని రోజులు ఉంటుంది? దానికోసం నీ లైఫ్ అంతా ఫోకస్ పెట్టి కష్టపడి ఏదో వద్ద అవసరం లేదు, సీన్ లేదు, మంచిగా హ్యాపీగా బ్రతకచ్చు. నిజంగా ఈరోజు తీసుకోవాలి, అందరూ లిస్ట్ రాసుకోవాలి, ప్రాబ్లమ్స్ లిస్టు, ఎవరెవరు బాధపడతారు వాళ్ళందరికీ వెళ్ళారు, మీరు బాధపడండి, 1 వీక్ అయిపోతుంది నా బాధ. నిజంగా చాలా సింపుల్ అసలు లైఫ్. మనం బాధపడి ఒక అమ్మాయి వదిలేసిందని వాడు మందు తాగి సిగరెట్ తాగి వాడు నాశనం చేసుకుని ఏమైంది, నువ్వు బాధపడ్డామేమో జస్టిఫైడ్, నిన్ను చూసి నువ్వు ఇలా నాశనం అయిపోతుంటే మీ అమ్మా నాన్న బాధపడడం జస్టిఫైడ్ కాదు. ఎలా, హౌ? అందుకని అంటాను, అంత సీన్ దేనికి లైఫ్లో ఇవ్వద్దు. ఏం కాదు, ఏమీ కాదు. నేను చెప్తున్నా కదా, జైళ్ళల్లో పడేడ్చిన వాళ్ళు కూడా తర్వాత పెద్ద పెద్ద పోస్టులు, చాలా పెద్ద పోస్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జైల్లో పడి. అవసరం లేదు మనకు అంత సీన్లే. మన ఏదో అందరూ ఏమనుకుంటారు సార్ నా గురించి, ఎవరెవరు ఏమేమి అనుకోవాలో నువ్వే 4 సెంటెన్స్ రాసిచ్చేయి, వాళ్ళే అనుకోండి ఇంకో 4 యాడ్ చేసుకోండి అని, క్యా ఫరక్ పడతా నిజంగా, హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇది 1. రెండోది వచ్చేసి ఏదైనా నిజంగా కష్టం, ప్రాబ్లం, గ్రేవ్ కష్టాలు, ఇంతకంటే ప్రాబ్లం లేదు అని అనుకున్న లిస్ట్ రాసుకోవాలి. ఓకే, ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది, బాధ కదా, చాలా కష్టమైన, చాలా కాలిపోయిందో లేకపోతే ఎటో వెళ్ళేవాడిని. ఒక రోజు బాధ అనిపిస్తుంది, 2 రోజులు బాధ అనిపిస్తుంది, 3 రోజులు అనిపిస్తుంది, తర్వాత వైఫ్ వదిలేసిందని, తర్వాత పిల్లలు, ఓకే అయిపోయింది. నౌ ఈ ఒక కాలుతో అయినా ఏం చేయగలం? 2 కాళ్ళు ఉన్న వాళ్ళే చాలామంది ఏమి చేయకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద. నీకు ఒక కాలు ఉంది, చెయ్యి. దట్స్ ద వే యూ షుడ్ టేక్ లైఫ్. అలా కాకుండా నువ్వు ఎన్ని రోజులు కాలు లేదని బాధపడితే నీకు ఒక కాలుతో పాటు నిన్ను నువ్వు మొత్తం పోగొట్టుకున్నావు. దట్ విల్ నెవర్ హెల్ప్. ఇది నిజంగా ఫన్ అనిపించినా దట్ ఈస్ ట్రూ. అండ్ పోగొట్టుకోవడం చాలా 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 కామన్. చాలామంది చాలా పోగొట్టుకుంటారు. సరే చాలామంది సంగతి వదిలే, నీకు ఇది పోయింది కదా, ఈ ఒక్కదానికోసమే పుట్టలేదు కదా, ఇంకా ఏమేమి పోగొట్టుకోకుండా ఉండాలి నువ్వు, అవన్నిటి కోసం కష్టపడాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. యూ లాస్ట్ సంథింగ్, దానికోసమే కాదు, సో మెనీ థింగ్స్ ఐఎమ్ లూజింగ్. ఇది పోయిందని బాధపడుతున్నాం, మిగతావి చాలా పోతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, మొత్తం ఆస్తులే పోయాయి అంటే
ఏం ఆస్తులన్నీ వెళ్ళిపోయామేమో, ఓకే ఆస్తులన్నీ వికారాలం వచ్చేసాయి అయిపోయాం. ఆస్తులన్నీ వచ్చేసాయి, ఏం చేస్తాం? బతుకుతారు కదా హ్యాపీగా ఎలా? ఆ హ్యాపీనెస్ ఏంటి? ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ తింటారా? ఆ మొత్తం బంగారం అంతా తినేస్తారా? ఇంట్లో వేసుకెళ్తే వాడు ఎవడో చూసి ఏం గోల్స్ వేసుకున్నావు అంటాడా? లేదా హ్యాపీనెస్ అక్కడ మనం అనుకుంటాం అట్లా. ఎక్కడ వెతకగలం మనం హ్యాపీనెస్? నేను చెప్తున్నా కదా ఇక్కడే, ఓకే. ఇంకెక్కడ. నేను అయ్యో యూ కెన్ ఇంటర్వ్యూ దిస్. అమెరికాకి వెళ్ళాలి 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 అని కలగన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయి. ఓకే. అక్కడ ఎగురుతున్నారు సంతోషంతో. బాధ అమెరికాలో లేదు, హ్యాపీనెస్ అమెరికాలో లేదు. ఎస్. ఇండియాలో అట్లా హ్యాపీనెస్ బాధ లేదు. నీ ఫ్రెండ్లో హ్యాపీనెస్ బాధ లేదు. నువ్వు అనుకుంటున్న ఇంట్లో లేదు. హ్యాపీనెస్ ఈజ్ హియర్. నువ్వు ఎక్కడున్నా దాన్ని హ్యాపీగా ఉండొచ్చు. కష్టపడ్డావు దేనికోసం, ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేసావు, వెరీ గుడ్, ట్రై చేయి. వచ్చిందా? వెరీ వెరీ గుడ్. రాలేదా? వెరీ 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 గుడ్. ఏం కాదు. నీ హ్యాపీనెస్ దానికి లింక్ లేదు, లింక్ లేదు. అది ఈ ఒపీనియన్తో ముందు ఒకసారి ఏకీభవించేసి నేను చెప్పింది, ఎందుకంటే చాలా వెరీడ్ ఆడియన్స్ వింటారు కదా, వాళ్ళు చెప్తే ఈజీ బాస్ ఇదేమో, ఓసారి అక్కడి నుంచి ఆపరేట్ చేసి చూడండి. ఒక్కసారి నేను చెప్పే చోట నుంచి ఆపరేట్ చేసి చూడండి. దట్ వాట్ ఎవర్ కమ్ అండ్ గో, ఐఎమ్ హ్యాపీ ఫస్ట్. నేను బాగుంటా, నాకు కావాల్సిన హ్యాపీనెస్ కోసం ఆర్ నాకు కావాల్సిన ప్లెజర్ కోసం పరుగులు తీస్తా. హ్యాపీనెస్ని నువ్వు తెచ్చుకోలేవు. పెద్ద మంచి బెడ్ కొన్నావు, సూపర్, అందులో పాడుకుంటే నిద్ర వస్తుంది. ఓకే, పాడుకుంటే నిద్ర వస్తుంది. కానీ నిద్ర లేక, నిద్ర లేమితో ఇన్సామ్నియా అనే డిసీజ్తో బాధపడేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. సో పాయింట్ ఈస్, నీ హ్యాపీనెస్ నువ్వు అట్లా దూరం చూడలేవు, లోపల ఉంది. యూ డిసైడ్ టు బీ హ్యాపీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆ బాధ అనే కాంపౌండ్ దాటి బయటకు వస్తే అంతా హ్యాపీనెస్సే. నేను బాధపడాలి అని ఫిక్స్ అయితే దేనికైనా బాధపడచ్చు, దేనికైనా. నా కొడుకండి డాక్టర్ అవుతాడు అనుకున్నానండి అని బాధపడడం స్టార్ట్ అయితే ఇంకా అన్బిలీవబుల్ బాధలు అవి, యూ కెన్ నాట్ కమ్అట్. సో అందుకని బాధ అనేది నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగులాగా వెళ్తోంది, దాన్ని గుంజు బయటకు తొందరగా, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. అండ్ గుంజడం ఎన్సెల్స్ ఇట్లా ఇట్లా ఈ వీడియో అయిపోయినంత ఈజీ, తక్కువ తిప్పేచ్చు. బాధపడను. ఇంకా ఏం చేయగలను? అప్పు కష్టాలు ఉన్నాయి, లిస్ట్ రాసుకుంటాం, ఏమేం చెయ్యొచ్చు. నాకు ₹1,00,00,000 కావాలి, ఏం చేయొచ్చు? అయ్యో ₹1,00,00,000 కావాలండి, మాకు ఇంతకు ముందు ఆస్తులు ఉండేవండి కంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? ముందు పని చేసుకుని 5,000 నుంచి స్టార్ట్ చేస్తా, ₹5 నుంచి స్టార్ట్ చేస్తా. దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్. నువ్వు బాధపడడం వల్ల జరగదు, ఏది జరగదు. బాధపడే నీ ఎమోషన్ ఎవ్వరో నిన్ను చూసి అయ్యో వీడు బాధపడుతున్నాడు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నీకు ముష్టి వేస్తున్నట్టు. నీకు అంత దీనమైన బ్రతుకు బ్రతకకూడదు. మనకి కన్సలేషన్ ప్రైజులు ఉంటాయి, 1, 2, 3 అయిపోయాక కన్సలేషన్, ఏడుస్తాడేమో అని ఇచ్చేవి. అవి వద్దు మనకి. నీ బాధ చూసి నిన్ను గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఇంత బాధపడుతున్నాడు వీడు అని వచ్చింది అనుకో, నీ బాధ చూసి వచ్చింది, వద్దు. నీ స్ట్రెంగ్త్ చూసి రావాలి, నీ కెపాసిటీ, నీ ఇంప్రూవ్మెంట్, నీ గెలుపు చూసి రావాలి. ఎవరైనా పాపం బాధపడతాడండి అందుకని అంటే యు ఆర్ హ్యాండిక్యాప్డ్ ఫర్ నో రీజన్. దట్ షుడ్ నెవర్ హ్యాపెన్. బాధ రానివద్దు. అండ్ చాలామంది ఇలా ఆపరేట్ చేస్తూ లోపల ఎక్కడ ఉండి నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను తెలుసా. అన్ని లైఫ్ జర్నీ, కష్టపడేది నువ్వు పైకి రావాలని రా అంతే. కష్టపడి పైకి రావడాలు, నేనెంత శ్రమపడ్డా. అందుకే నేను నా మోటివేషనల్ స్పీచ్లో ఎప్పుడు కూడా నేను స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పను. నా స్టోరీ, నా ఎగ్జాంపుల్, నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసు, నెవర్. ఎందుకంటే నీ స్టోరీ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఇంప్రూవ్ అండ్ కమ్, అండ్ దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. అన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది ఇంప్రూవ్మెంట్, అది గొప్ప విజయం ఏం లేదు, అంతా టైం వేస్ట్ మాటలు వద్దు అలాంటివి. జస్ట్ కమ్ అవుట్. ఏదైనా జరిగింది, మనం అనుకోకూడని జరిగింది, కొన్ని రోజులు బాధ అనిపిస్తుంది, పుష్ ఇట్ అవే, మూవ్ ఆన్. ఇదంత ఈజీగా చెప్పడం అంటారు కదా, నేను చెప్తున్నాను ఈజియెస్ట్. ఒక్కసారి చేసి చూడండి. దట్ ఇంకా బాధపడి టైం వేస్టా, హెల్త్కి ఏం చేసుకోగలను, నా వెల్త్కి ఏం చేసుకోగలను, నాకు ఉన్న ఇప్పుడు రిలేషన్షిప్స్కి ఏం చేసుకోగలను, నేను ఏంటి నా లైఫ్లోకి రావాలనుకుని వాటికి ఏం చేయగలను. దట్స్ ద బెస్ట్ వే టు ఆపరేట్. దట్ షుడ్ బి ద మైండ్ సెట్ ఎవ్రీ వన్ షుడ్ డెవలప్.
అప్పుడు ఎవ్వరు ఎవరిని బాధపడి ఇబ్బంది పడి బ్రతకరు. ఓకే, హౌ టు లవ్ వితౌట్ అటాచ్మెంట్ అంటే అసలు అటాచ్మెంట్ లేకుండా ప్రేమించగలరా అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే, నిజంగానే ప్రేమలో వాళ్ళు ఉండలేరు, ఇంకా మన జీవితంలోనే లేరు అన్నప్పుడు అక్కడ ఆగిపోకుండా ముందుకు ఎలా వెళ్తారు? అసలు చాలా ఇంపార్టెంట్. ప్రేమ అంటేనే నో అటాచ్మెంట్. ఎస్, బట్ ప్రేమ నిజంగా అటాచ్ చేసామంటే ప్రేమ కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. ఓకే, ప్రేమకి నో అన్కండిషనలే లవ్. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ఇంత ప్రేమించు ఇస్ అ బిజినెస్. అండ్ గుడ్ ఉండొచ్చు, బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో ఆటుపోట్లు ఉంటాయి, ఎనీ బిజినెస్ కదా, ప్రాఫిట్ అండ్ లాస్ ఉండొచ్చు. సో ఎవరికి వాళ్ళ ఫస్ట్ ఆ రూల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను ప్రేమిస్తున్నాను, తిరిగి నన్ను ప్రేమించాలి అంటే ఓ బిజినెస్ చేస్తున్నా, బిజినెస్లో ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, నో ప్రాబ్లం. రెండింటికి ప్రిపేర్ అయితేనే బిజినెస్ చేయాలి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా నేను ఇట్లా పెట్టానండి కోట్లు వచ్చాయని చెప్పడు. ఫస్ట్లో చాలా కష్టపడ్డానండి, ప్రాఫిట్స్ వచ్చాయి, లాస్ వచ్చాయి, ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యాననే ఉంటుంది. సో అట్లాగా నీకు లక్కీగా కోట్లు వచ్చేస్తే అది వేరే స్టోరీ. కానీ జనరల్లీ బిజినెస్ అనుకుంటే ప్రేమ బిజినెస్ అవ్వకూడదు. ఒకవేళ రియల్ ప్రేమను చూస్తే దెర్ ఈజ్ ఆల్వేస్ నో అటాచ్మెంట్. ఎందుకు చెప్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అటాచ్మెంట్తో రిలేషన్షిప్లోకి వెళ్తామో, ఎనీ రిలేషన్షిప్, ఆ అటాచ్మెంట్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీ ఫియర్ దట్. అందుకోసమే చాలామంది ఆ ప్రేమ అనే దాంట్లో గట్టిగా ఇరుక్కుపోయేది. ఎందుకంటే బికాస్ దే ఫియర్ లూజింగ్ అన్ అటాచ్మెంట్. ఎప్పుడైతే అది ఊడిపోతుంది, అది పోతుంది అనేది ఉంటుందో, దానికోసమే గిఫ్ట్లు ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి, మాటలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, అబద్ధాలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి, నిజాన్ని దాచాలి కొన్నిసార్లు. ఇవంతా కూడా బికాస్ టు కీప్ దట్ అటాచ్మెంట్ అలైవ్. అందుకోసం ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్, ప్లీజ్ చాలా ఓపెన్గా ట్రూత్ఫుల్గా నిలబెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎనీ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు. అండ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ బోత్ సైడ్స్, రెండు సైడ్ల నుంచి ఉంటుంది. ఒక సైడ్ లేని చోట దేర్ విల్ బి ట్రబుల్. సో ఫస్ట్ ఫియర్ ఆఫ్ లూజింగ్ అటాచ్మెంట్ నుంచి ప్రేమించకూడదు. ఎవరైనా ఏదైనా అటాచ్మెంట్, ఎప్పుడు అటాచ్మెంట్ ఉన్న చోట అమ్మో తెగిపోతుంది అనే భయంతో బ్రతకలేము. ఎగ్జాక్ట్లీ, అలవాటు పడిపోయాను నేను ఆ మనిషికి, తను లేకపోతే నేను ఉండలేను, బ్రతకలే. అది ఎంత రాంగ్ అంటే, నీ అలవాట్ల కోసం, బికాజ్ నువ్వు బ్రతకలేవు కాబట్టి వాళ్ళు నీ లైఫ్లోకి ఉండాలి అంటే వాళ్ళకి అదే ఉంటుంది కదా. నేను నీతో ఉండి బ్రతకలేను అంటే దేర్ ఇస్ అ డ్యామేజింగ్ థింగ్. సో అందుకని వీ లూజ్ అటాచ్మెంట్స్, వీ లూజ్ ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ అన్ అటాచ్మెంట్ ఇస్ డేంజరస్. ఓకే, ఏ అటాచ్మెంట్ అయినా వస్తుంది పోతుంది. చిన్నప్పుడు నడక రాదు, మెల్లగా వచ్చింది నడక, స్లోగా ఒక ఏజ్ వచ్చాక స్లో అయిపోయి 3 కర్రలతో స్లోగా వెళ్ళిపోతాం. ఏది మన లైఫ్లోకి వస్తుందో వెళ్ళిపోతుంది ఫార్ షూర్. ఎనీథింగ్ రాసి పెట్టుకోండి, ఎనీథింగ్ ఇంక్లూడింగ్ విద్య, అన్నీ ఓ రోజు టక గుర్తుకొస్తాయి. కొంచెం ఏజ్ వచ్చాక మర్చిపోయానండి ఏంటో అనిపిస్తుంది. ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది, వినిపిస్తుంది. చిన్నప్పుడు ఇట్లా చప్పటి చేసి తిరుగుతున్నాడు అని రెస్పాన్స్ చెక్ చేస్తాం డాక్టర్స్. కొంచెం ఒక ఏజ్ వచ్చాక వినపడట్లేదండి, వచ్చిందన్నీ వెళ్ళిపోతాయి. వి విల్ లూజ్ ఇట్. అలా ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది కదా, అంటే ఇప్పుడు ఇంత బాగున్నాము అలా వెళ్ళిపోతాము. అసలు దిర్ ఇస్ నో అదర్ వే కదా. అందుకే 4 విషయాల గురించి పట్టించుకోకండి రా అంటారు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అని. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పోతావో, ఏజింగ్ అండ్ దట్ డిసీజ్ ఏ రోజు వస్తుందో. అలాగే అటాచ్మెంట్స్, నువ్వు ఎన్ని రోజులు అటాచ్మెంట్కి పట్టుకుని ఊగులాడతావో అక్కడే ఉంటావు. నువ్వు ఎలా ఏదైనా హ్యాంగ్ అయ్యి నుంచును దేర్, ఊగినంతసేపు బాగుంటుంది, తర్వాత చేతులు కాళ్ళు నొప్పి వస్తాయి. సో డోంట్ అటాచ్ టు ఎనీథింగ్. అండ్ మేజర్గా ఈ అటాచ్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఏది క్రియేట్ చేస్తుంది అటాచ్మెంట్? నీ మైండ్. అండ్ మైండ్ని నువ్వు ఏది ఇస్తే దాన్ని పట్టుకుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఓన్లీ మంకీస్ గురించి నేర్పించాను అనుకోండి పిల్లలకి, వాళ్ళు మంకీస్ దాంట్లోంచి ఒక పెద్ద ఫిలాసఫీ తీసుకొచ్చుకుంటారు. వాళ్ళు ఏదైనా డాంకీస్ గురించి చెప్పి డాంకీ, ఏది నేర్పిస్తే బ్రెయిన్ అదే వాగుతూ ఉంటుంది. సో అందుకని నీ మైండ్కి నువ్వు నేను ఈ అటాచ్మెంట్ లేకపోతే బతకలేను, వీళ్ళు లేకపోతే బతకలేను నువ్వు నేర్పిస్తున్నావు.
అది అవునా, సరే దాని తగ్గట్టే పాట పాడతాను అంటుంది. ఓకే. సో ఈజీ థింగ్, రివైండ్ ఇట్. నేను ఏది లేకపోయినా బ్రతకగలను. నాకు నా లోపల ఒక మంచి ప్రాణము బ్రతుకుతోంది, ఆ ప్రాణాన్ని, ఈ మెషిన్ని నేను కాపాడుకుంటాను. ఓకే. దట్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఇందులోకి వచ్చినందుకు. మిగతావన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అటాచ్మెంట్ అంటే మధ్యలో తెచ్చుకున్నది ఓకే, కానీ మొదటి నుంచి ఉన్న తల్లో తండ్రో అమ్మ నాన్నకి ఫుల్ అటాచ్డ్ ఉంటారు కూతుర్లు. ఒకవేళ ఆల్ ఆఫ్ ది సడన్ అనుకోకుండా ఆయన లేరు, అక్కడ ఆగిపోతారు, ఆయననే తలుచుకుంటూ ఉంటారు, మా నాన్న లేరు అనే ఒక బాధ ఉండిపోతుంది. ఆ అటాచ్మెంట్ నుంచి ఎలా బయటికి రాగలరు? ట్రూ కదా. ఎంత సినిమాటిక్ అంటే ఎవరిన తల్లి తండ్రి పోతే ఎంజాయ్ చేయి అని చెప్పలేము. ఓకే, చాలా బాధగా ఉంటుంది, అగ్రీడ్. బట్ ఎట్ ద సేమ్ టైం పోనీ ఇంకెన్ని రోజులు ఉండాలి అలా ఆలోచించండి. ఓకే, ఇంకొక 20 years ఉంటే ఓకేనా, అప్పుడు చచ్చిపోవచ్చా? ఓ 30 years అవుతా చచ్చిపోవచ్చా? ఓ 40 years అవుతా? ఎప్పటికైనా పోవాల్సిందే, అందరము పోవాల్సిందే. సో ఇంకెన్ని రోజులు, నేను అనుకున్న టైంకి పోతే ఓకే, కానీ ముందు పోతే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు అనుకున్న టైంకి పుట్టావా? అంతే. అందుకే ఈ 4 విషయాలు ఆలోచించొద్దని చెప్పారు. జన్మ, మృత్యు, ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు పోతాము అన్న విషయం ఎవ్వరి కంట్రోల్లో లేదు. దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్. సో ఎవరైనా మన పోతారు అనేది అది ఇస్ నాట్ అన్ ఆస్పెక్ట్ అట్ ఆల్. బాధ ఉంటుంది, దే సమ్ కనెక్షన్ అఫ్ కోర్స్. తలుచుకున్నప్పుడు బ్యూటిఫుల్ రా అని అనిపిస్తుంది, అరే ఉండుంటే బాగుండే అనిపిస్తుంది, దట్స్ ఇట్. అక్కడ నుంచి ఆపరేట్ చేయొద్దు. నాకు మా తండ్రి ఉండుంటే, మా నాన్నే ఉండుంటే అని ఆపరేట్ చేయదు. అలా అని డ్యాన్స్లు ఏమని కాదు, పోయాడు కదా అమ్మయ్య అని కాదు పాయింట్. మీనింగ్ ఈస్ ఎవరైనా చనిపోతే బాధ, డౌట్లెస్, కానీ అక్కడే ఉండిపోకూడదు. నాకు మా ఆయన పోయాడు కాబట్టి నేను ఇంకేం చేసుకోలేను, అలాగే ఉండిపోతాను. నో, రాంగ్. ఎట్ ద సేమ్ టైం దాన్ని మనుషులకు ఉండి వేరే జంతువులకు లేనిది ఏంటంటే దట్ ఎమోషనల్ విచక్షణ. ఓకే, ఎంతవరకు ఉండాలి, అది ఎంతవరకు ఉండాలి అనేది ఇంపార్టెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుస్తుంది. ఒక ఆయన బ్లైండ్, ఓకే, డబ్బులు కూడా లేవు, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, రోడ్డు దాటడం కష్టపడుతున్నాడు. ఓకే, సో మనం చేయి పట్టి దాటిచ్చాం. మంచిదా కాదా? మంచిది. రేపు పొద్దున కావాలని రోడ్డు మీద పడుకున్నాడు. ఓకే, రోడ్డు మీద పడుకున్నాడు మధ్యలో, మనం తీసి పక్కన జరుపుతామా లేదా? చెప్తాం. ఎందుకు జరపాలి? పాపం కదా, అక్కడ పడుకోవచ్చు కదా రోడ్డు మీద అని ఉండదు. కొన్ని చోట్ల కొంతవరకు నడుస్తుంది. తర్వాత నిజంగా కావాలని చేసినా, నిజంగా అదే నాకు బలహీనత ఉంది కాబట్టి నేను దాని మీద బ్రతకాలి అనుకున్నా తప్పే అది. ఓకే, అందుకని ఎంతవరకు మన బలహీనతని, ఎంతవరకు మన బాధని మెయింటైన్ చేయాలి అన్నది కూడా పాయింట్. సో నేను ఒకసారి ఇట్లా ఏదో స్కూల్కి వెళ్ళి చేస్తున్నప్పుడు, వాళ్ళు బ్లైండ్ స్కూల్ ఉంటాయి, అయితే చెప్తున్నప్పుడు వాళ్ళు అంతా మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు, మంచి పాటలు పాడుతున్నారు, అందరికీ టాలెంట్ ఉంది. ఏది చెప్పు అంటే ఎంతైనా మేము బ్లైండ్ కదా సార్ అని మొదలెడతారు. సో నేను అంటే నీకు ఏది లేదో దాన్ని పట్టుకుంటావు, నీ మైండ్ అలా అంటుకుంటుంది. వాడెవడో నా లైఫ్లో లేడు కాబట్టి నేను ఇట్లా బాధపడిపోవాలి అని నీ మైండ్ నిన్ను తిప్పుతుంది. అంటే వదిలేసేదో లేకపోతే వెళ్ళిపోయేదో అయితే అసలు అటాచ్ చేయడం ఎందుకు ఫస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది కదా. అది అసలు మనం ప్రెడిక్ట్ ఎందుకు చేయలేమంటే, నువ్వు దేనికి అటాచ్ అవుతావు అన్నది నీ కండిషనింగ్ని బట్టి, నీ లైఫ్ ప్యాటర్న్ని బట్టి, నీ కర్మల్ని బట్టి వస్తుంది. అండ్ వచ్చిన దాన్ని అదే ఆలోచించమంటాడు ఎప్పుడూ కూడా. భగవంతుడు చెప్పే రూల్ కానీ, నిజంగా సైకలాజికల్గా మేము చెప్పే రూల్ కానీ, ఇఫ్ యూ డోంట్ గెట్ దట్ బ్యాలెన్స్ ఇన్ టు యువర్ లైఫ్, ఏది ఎక్కువ ఆలోచించాలి, ఏది తక్కువ ఆలోచించాలి అనేది మనకి తెలియని రోజున సఫరే అవుతాం. చిన్నప్పుడు ఒక టాయ్ బొమ్మ కారు ఉంది నా దగ్గర, అదంటే చాలా ఇష్టం, అది పెట్టుకునే పడుకునేవాళ్ళు, అది ఉంటేనే తినేవాళ్ళు. ఒక స్టేజ్ వచ్చాక మరి బొమ్మ కోసం అట్లా చేస్తే బాగుండదేమోరా అని బొమ్మను పక్కన పెడతాం. తెలిసిపోతుంది వెన్ యూ మెచ్యూర్ ఎనఫ్, నీ మైండ్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ ఇవన్నీ వెళతాయని. అండ్ అది సంతోషకరంగా చేయడం ఈజ్ లైఫ్. నా లైఫ్లోకి ఈ రిలేషన్ ఎందుకు వచ్చింది తెలియదు, కానీ వచ్చిన రోజులు ఐ రియల్లీ లివ్డ్ మై ఫుల్. వెళ్ళిపోయిన రోజు వచ్చినప్పుడు నిజంగా ఎవరైనా వెళ్ళిపోతే పో అని చెప్పలేం, కానీ ఒకవేళ వాళ్ళు లేదు, దే హ్యావ్ టేకెన్ డెసిషన్ అండ్ అది మూవ్ అయిపోయింది, ఏమైనా చనిపోయారు వారు బాగా ఇష్టపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు, అలా ఏదున్నా అటాచ్మెంట్ని తెంపుకోవడం షుడ్ నెవర్ బి అన్ ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్.
వదిలిపెట్టగలగాలి. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ ఫ్రీలీ గో. ఓకే. ఎంత ఈజీగా అది వెళ్ళిపోతుందో మన దగ్గర నుంచి, మనం అంత లైట్ అవుతాం. ఎన్ని రోజులు రాకెట్ పైకి వెళ్తూ ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వెళ్తుంది వెయిట్ రెడ్యూస్ చేయడానికి. అలాగే మనం పైకి ఎదగాలి అంటే ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాలి. అది సఫర్ అవ్వకూడదు. దట్ షుడ్ బి రియల్. దట్ నేను పట్టుకొని ఇంకా వేలాడలేను, ఐ షుడ్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ హయ్యర్ అనేటట్టుగా ఆలోచించుకోవాలి. అలానే పేరెంట్స్ వస్తే పిల్లల విషయంలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, కానీ వాళ్ళతో వీళ్ళు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు. ఫారెన్ పంపించాలో లేకపోతే ఇంకెక్కడికో చదువుకోవడానికి పంపించాలి. దే డోంట్ వాంట్ టు, అంటే అసలు పంపించాలనే ఉద్దేశమే ఉండదు, కానీ పంపించాలి. ఆ అటాచ్మెంట్ వాళ్ళు ఎలా తెంపుకోగలరు? చాలా కష్టం కదా. ఇది ఎలా ఉంటుందంటే తెంపేసుకోవడం ఏముంది అక్కడ. నువ్వు రోజుకి 3 గంటలు చూసేవాడు, తర్వాత ఇక్కడైనా ఆఫీస్కి వెళ్తే రోజుకి 4 గంటలే. ఎంతసేపు ఉంటారు పేరెంట్స్ మధ్యలో ఇలా కూర్చుని ఇట్లా చూస్తూ ఉంటారుగా. వాళ్ళే వెళ్తారు, ఆఫీసులకు వెళ్తారు, ఇక్కడ తిరుగుతారు, చేస్తారు. కాబట్టి ఎంత దూరం వెళ్ళారు? హార్డ్లీ 24 hours డిస్టెన్స్ అంతే. సో 1 అట్లాంటిది తెచ్చుకోవడం. 2 వచ్చేసి డోంట్ పుట్ యువర్ హ్యాపీనెస్ ఇన్ ఎనీ వన్స్ హ్యాపీనెస్. వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని పెట్టద్దు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ యువర్ చిల్డ్రన్, ఎవరన్నా కానీ, చిల్డ్రనే కాదు ఎవరైనా కానీ. నేను చూశాను ఇట్లా, ఒక ఆయన ఆ ఇల్లు కట్టేసుకుంటేనండి సంతోషంగా ఉంటాను, నా డ్రీమ్ హౌస్ అండి అది అన్నాడు. కట్టాడు డ్రీమ్ హౌస్. 3 రోజులు చూపించుకుంటాడు అందరికీ ఫోటోలు దిగి. తర్వాత ఏంటి డ్రీమ్ హౌస్? అది 20 years తర్వాత కూడా నా కళ ఇల్లు కట్టుకున్నానండి. అయిపోయింది, యు హావ్ గాన్ త్రూ ఇట్. సో ఎన్ని రోజులైతే నువ్వు దానికి అటాచ్ చేసావో, నీ హ్యాపీనెస్ నా ఇంటికి పెట్టావో, అది ఇల్లు వచ్చిందా ఓకే, రాలేదంటే నువ్వు అవుట్ అక్కడ హ్యాపీనెస్. నీ పిల్లలు నీతో నిజంగా కూడా నేను వెళ్ళను నాన్న, నాకు నీ దగ్గరే ఉండడం బాగుంది అన్నాడు అనుకో, హ్యాపీయే. ఒకవేళ వెళ్తాను అన్నాడు అనుకో, వాళ్ళ హ్యాపీనెస్ని నీ హ్యాపీనెస్తో ఆపేస్తున్నావు. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైట్ బిట్వీన్ యువర్ లైక్స్ అండ్ దేర్ లైక్స్. ఎప్పుడు అది రాంగ్ ఫైటే అవుతుంది. నాకు ఇష్టము, నీకు ఇష్టము. ఇప్పుడు ఎవరిష్టం గొప్పదో చూద్దాం. నాకు అమెరికాకి వెళ్ళాలని ఇష్టం, నువ్వు ఇండియాలో ఉండాలని నా ఇష్టం. నా ఇష్టం గెలవాలా, వాడి ఇష్టం గెలవాలా? దట్ విల్ బి అ డేంజరస్ థింగ్. ఇది మనకే కాదు, భగవంతుడికి కూడా. ఇప్పుడు 2 players ఆడుతున్నారు, ఇద్దరు దేవుడు దండం పెట్టున్నారు, నన్ను గెలిపించు. దేవుడికే కష్టం అది. 2 likes, 2 yeses ఈజ్ వెరీ డేంజరస్. నేను చెప్తున్నా, ర్యాంక్ 1 వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా చూడండి, సీట్ సెలక్షన్స్, ఈ కౌన్సిలింగ్స్ అవుతుంటే వాళ్ళకున్నంత కన్ఫ్యూజన్, వాళ్ళకున్నంత అది ఎవరికి ఉండదు. 4-5 ఆప్షన్లు ఉండి, ఇన్ని ఆప్షన్స్ ఉండి, నేను ఇంటి దగ్గర ఉండాలా, దూరం ఉండాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ వై ఐ సే 2 likes ఎప్పుడు కూడా కష్టమే డెసిషన్. బట్ టేక్ ఎ డెసిషన్, మూవ్ ఆన్, అంతే లైఫ్. దేవుడు ఎలా తీసుకుంటాడు అలాంటి డెసిషన్ వస్తే? ఇద్దరు ఆయన ప్రేమించే వాళ్ళు, ఇద్దరు భక్తి ఎక్కువగా ఉండేవాళ్ళే. దేవుడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, దేవుడు ఈ జన్మవి కాదు, పాత జన్మ లెక్కలు కూడా తీస్తాడు. సో మనం జనరల్గా చేసి మన క్యాల్కులేషన్ కంటే దేవుడి క్యాల్కులేషన్ సో మెనీ థింగ్స్. సో మచ్ ఆఫ్ కర్మ ఉంటుంది, సో మచ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది, సో మచ్ ఆఫ్ వాస్తు పొజిషన్స్ ఉంటాయి, సో మచ్ ఆఫ్ దేర్ అప్పుడు చేసుకున్న సైకలాజికల్ పొజిషన్స్ ఉంటాయి. సో దేవుడికి హీ హ్యాజ్ ఆప్షన్స్. దేవుడికి ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయి, ఆ ఒక్కరోజు ఆ బ్యాట్ అట్లా తిరగలేదంటే అవుట్ అయిపోతావు. దట్స్ ఇట్. సో గాడ్ హ్యాస్ ఆప్షన్స్. అది మనం యూనివర్సల్లీ thousands of ఆప్షన్స్ ఉన్నాయి. సో అది ఇష్యూ కాదు. మెయిన్ ఇష్యూ మనుషుల మధ్యలో వచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం గడవాలి అనేది అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఏంటంటే, అలా ఒక మంచి బ్యూటిఫుల్ మబ్బు మేఘం వెళ్తోంది అనుకుందాం. ఓకే, అది ఇక్కడ వర్షం పడితే బాగుంటుంది, నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తా అనుకున్నాను. అది వచ్చి అక్కడికి వచ్చి ఆ మబ్బు అలా వర్షం కురవాలంటే కష్టం అవ్వదు. సో నేను నాకు నచ్చినట్టుగా అవ్వలేదు కాబట్టి నేను బాధపడతాను అన్న రోజున బాధపడతావు. బికాజ్ యూనివర్స్లో 99% మనం అనుకున్నవి జరగట్లేదు కాబట్టి బాగున్నాం. నిజం చెప్తున్నాను. ఈరోజు అన్నం తిని ఫస్ట్ నాకు సాంబార్ రైస్ డైజెస్ట్ అవ్వు, తర్వాత కూరన్నం డైజెస్ట్ అవ్వు అని చెప్పి చూడు, బాడీకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అది దానంతా జరుగుతోంది కాబట్టి వీఆర్ లక్కీ. అలాగే లైఫ్లో చాలా విషయాలు దానంతా జరుగుతోంది కాబట్టి వీఆర్ లక్కీ. 99% మనకు అనుకోనివి జరుగుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండాలి. నిజం, ఇది ట్రూ. ఇది ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్.
నిజంగా చెప్తున్నాను, ఇది మ్యాజిక్. అంటే అన్నీ అనుకున్నవి జరిగితే హ్యాపీగా ఉండలేమంటారు. అన్నీ మనం అనుకున్నవి జరిగామనుకో, అరే అది అనుకుంటే బాగుండేదిరా అనిపిస్తుంది. బేరాలు ఆడుతున్నప్పుడు వాడు 100 రూపీస్కి ఇచ్చాడు అనుకో, అరే 80కి అడుగున ఇచ్చేవాడేమో అనిపిస్తుంది. నిజం అది. సో అందుకని కొన్ని అలాంటి రేషనల్ థింకింగ్లో చూడాలి. అండ్ ఇది నేను ఫన్గా చెప్తున్నా, ఎట్ దట్ ఎమోషనల్ లెవెల్ ఇది ఉండాలి. నిజంగా అట్లా ఫన్. నేను ఆర్మీ హాస్టల్లో ఉన్నప్పుడు, ఆర్మీ కాలేజ్ హాస్టల్లో చదువుతున్నప్పుడు, హాస్టల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఎంత పెద్ద సమస్య చెప్పని దాన్ని లైట్ చేసి జోక్ చేసి అంత ఈజీ చేస్తాడు దాన్ని. సో ఎప్పుడు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని ఎంత ఫన్నీ మార్చుకోవాలంటే అంత ఫన్నీ మార్చుకోవాలి. దట్ వే అటాచ్మెంట్స్ విల్ బి బ్యూటిఫుల్. ఓకే, ఫన్ చేసుకోవాలి, దాన్ని నవ్వేసి వదిలేయాలి. దేనికి కూడా నీ బాధ అంత వర్త్ లేదు. ఏ దానికి కూడా నువ్వు బాధపడిపోయేంత వర్త్ లేదు. బాధ వరకు ఇట్లా పుష్ చేయదు దాన్ని. సో వాట్ విల్ సీ నెక్స్ట్ చాప్టర్ ఏముందో అంతే. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఏముందో చూద్దాం. ప్రయత్నం చేసాం మన ఇంటెన్షనల్గా చెడు. అందుకే మనకి ధర్మం ఫస్ట్ పెట్టాడు. ధర్మం పెట్టు. ఒక అమ్మాయిని నేను 4 ఏళ్ళు తిప్పుకున్నా, 5 ఏళ్ళు తిప్పుకున్నా, తర్వాత వదిలేస్తా, నాకు ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ అనడం తప్పు. అన్ని విచక్షణ అక్కడే వస్తుంది మనకి. ఈవెన్ దో వీ హ్యావ్ ఎ కెపాసిటీ, ఈవెన్ దో నేను ఆ అమ్మాయిని మోసం చేసి చీట్ చేసినా, నాకు పొలిటికల్ పవరు సపోర్ట్ ఉంది అయినా మార్చచ్చు అన్నా కూడా ధర్మం ఏంటి, వాట్ ఈజ్ రైట్ అది చేయాలి. అందుకోసమే ధర్మాన్ని మన ఫస్ట్ బెటర్ ప్రయారిటీగా, ధర్మార్థ కామ మోక్షములు ఆర్ ధర్మం ఫస్ట్. వాట్ ఈజ్ రైటియస్నెస్. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ ఏంటి, వాళ్ళు వద్దు అనుకుంటున్నారు, నేను వద్దు. వాళ్ళు నా అటాచ్మెంట్ కోసం వాళ్ళని నొక్కేస్తున్నాను, వద్దు. ఒక పక్షిని ఇట్లా ఒత్తేస్తున్నాను, నాకు నువ్వు చాలా ఇష్టం అని ఒత్తేస్తున్నాను, చచ్చిపోతుంది, సో వత్తను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓ పక్షికి ఎగిరిపోవాలంది, ధర్మం ఏంటి, పోనీ దానికి రెక్కలన్నా ఎగురుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇట్ విల్ టేక్ టైం, బట్ అది చెయ్యగలిగిన వాడే ఎదుగుతాడు, స్పిరిచువల్గా ఎదుగుతాడు. రైట్, థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.